ఎపిసోడ్ 4కి అయితే వెల్కమ్. ఏంటి అంటే తాతయ్య అమ్మమ్మ వచ్చారు కదా, వాళ్ళతో ఫుల్ స్పెండ్ చేసాం. నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్షాలు అన్నమాట. డాడీ ఏం చేశాడు, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేశాడు. సరే అనేసి నేను, తమ్ముడు, అన్న, అమ్మ అందరం కలిసేసి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి ఊరు వెళ్ళాము. అక్కడ మా పెద్దమ్మ అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. డాడీకి అయితే ఇంకా చాలా ఇష్టం, ఎందుకంటే ఒక అమ్మలాగా చూసేవాడు. వదిన అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు. నా బిడ్డ అనేసి అనేదన్నమాట పెద్దమ్మ అయితే. అలానే డాడీ కూడా మా వదిన అని కూడా పిలవడు, అమ్మ అమ్మ అనే పిలిచేవాడు. 5 మంది అయితే పెద్దనాన్న వాళ్ళు, అందరినీ కూడా నాన్న వదిన అని ఎవరిని పిలవడు. లాస్ట్ కదా డాడీ, అందుకని అందరిని అమ్మ అమ్మ అని పిలిచేవాడు. అలానే డాడీ అంటే అందరికీ పెద్దనాన్న వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా స్ట్రైట్గా ఉండేవాడు. వాళ్ళ వదిన వాళ్ళని ఏమన్నా ఏదైనా అంటే వాళ్ళ అన్నయ్యలు ఒప్పుకునేవాడు కాదంట. అందుకని డాడీ అంటే వాళ్ళ వదిన వాళ్ళకి అందరికీ ఇష్టం అన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళకి. అలా డాడీ ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయతగా, అభిమానంగా పలకరించి అన్నీ చూసుకునేవాళ్ళు. అలా అమ్మకు డాడీ అంటే చాలా భయం. అమ్మ ఎలా ఉండేదంటే అలా ఉండేది, ఏం తెలియదు. ఒక అమాయకురాల్లాగా ఒక పెద్ద బొట్టు పెట్టుకునేసి ఇంట్లో ఎంతసేపు మమ్మల్ని చూసుకోవడము, ఇంట్లో వంట చేసుకోవడము, ఇంట్లో పూజ చేసుకోవడము, అలా అన్నమాట. ఇంట్లోంచి బయట ప్రపంచం అనేది ఏది కూడా అమ్మకు తెలియదు. అన్నీ డాడీనే చూసుకునేవాడు. అందుకనేసి అసలు మార్కెట్ కానీ షాప్ కానీ ఎలా ఉంటుందో కూడా అమ్మకు తెలియదు, అన్నీ డాడీనే చూసుకునేవాడు. అలా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్కడ చేపలు చెరువు దగ్గర అలా వెళ్తే డాడీ ఏదో కాలువ లాంటిదన్నమాట, అక్కడ పోతూ ఉన్నాయని చేపలు పట్టాలనేసి ప్లాన్ చేసుకొని వచ్చి చెప్పాడు పెద్దనాన్నకి. సరే అనేసి అప్పుడు ఏదో చేపలు పట్టేది ఏదో ఒక గంప లాంటిది ఏదో తీసుకెళ్ళి అక్కడ వేశారు. ఆ బుట్ట నిండా అయితే చేపలు పడినాయి. ఆ రోజు పెద్దమ్మ నైట్కి చేపల కర్రీ, సొద్ద రొట్టె ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసింది. మంచి కాంబినేషన్ అంట, చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళైతే. నాకు తెలీదు, నేను చిన్నపిల్లని. ఎపిసోడ్ 5లో కలుద్దాం. బాయ్ బాయ్.